మాది ఏలూరు తూర్పు నుంచి వస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి వస్తున్నా దేవుడి సన్నిధికి. మా పాస్టర్ గారేమో పలానా చాట ఇస్సాగయ్య గారు వస్తున్నారు, ఏదన్నా ఉంటే సమస్యలు అక్కడ చెప్పుకోండి అని చెప్పారు మా పాస్టర్ గారు. మరి ఇక్కడికి వచ్చాక దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఒకటని చెప్పలేము. మా చిన్న బాబుకి బాబు పుట్టాలని అడిగినప్పుడు దేవుడు మరి అంతగా ఇస్సాగయ్య గారు ఇస్తాడు పో అన్నప్పుడు మరి బాబు పుట్టాడు. మా అమ్మాయికి 22 సంవత్సరాలు ఇల్లు లేదని వెళ్ళినప్పుడల్లా ఏడ్చుకుంటా వచ్చేదాన్ని. మరి 22 సంవత్సరాలకి ఇల్లు ఇచ్చాడు. ఏది చేసినప్పుడు కూడా దేవుడికి ముందుగా స్పాన్సర్ చేసేదాన్ని నేను 10,000 టీవీకి. అలాగా ఎన్నో సాక్ష్యాలు అన్నమాట చెప్పుకుంటా టీవీ స్పాన్సర్ చేసుకుంటా వచ్చాను. మరి కింద సంవత్సరం ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ అమ్మాయికి డాక్టర్ చదువుతుంది, 2 సార్లు సీట్ రాలేదన్నమాట, 3ఓసారి చదివిస్తున్నారు. మరి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ఇస్సాగయ్య గారు నేను స్పాన్సర్ చేస్తాను తండ్రి, ఆ బిడ్డకి సీట్ రావాలి 3ఓసారి అని అడిగినప్పుడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్తాడు పో అన్నారు అయ్యగారు. మరి అలా బిడ్డకి సీట్ వచ్చింది, వైజాగ్లో చదువుతుంది. మరి డాక్టర్ చదువుతుంది ఆ పాప. దేవుడికి వందనాలు, ఇస్సాగయ్య గారికి పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి బాబు విషయంలో, చిన్న బాబు విషయంలో, ఉద్యోగం విషయంలో ప్రాజెక్ట్ అయిపోతుంది, వేరే జాబ్ చూసుకోమన్నారు. ఎలాగ ప్రభువా బయట జాబులు లేవు అని బాధపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు అన్నప్పుడు ఇస్సాగయ్య గారితో ప్రార్థన చేసుకుని జాబ్ వచ్చేలాగా చూడతండి అని ప్రార్థన చేసుకుని ఇస్సాగయ్య గారు చెప్తే జాబ్ వస్తుంది పో అన్నారు. మరి హైదరాబాద్లో మంచి కంపెనీలో మంచి శాలరీతో జాబ్ ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము. ఇస్సాగయ్య గారికి కూడా వందనాలు. దేవుడికి కార్యాలు చేసినందుకు కోట్లాది వందనాలు, కోట్లాది శృతులు. చిన్న శాస్త్రం దేవుడు దీవించును గాక. ఆమేన్.